వివిధ శాఖల్లోని ఉద్యోగులు 5 నెలలుగా అరిగోసపడుతున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో 14 శాఖల్లోని ఉద్యోగులను వేర్వేరుగా ప్రాంతాలకు బదిలీ చేశారు. ఎన్నికల అనంతరం వారిని వెనక్కి పంపించడం ఆనవాయితీ. ఎన్నికలు పూర్తయి 5 నెలలు గడుస్తున్నా వెనక్కి రప్పించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని తక్షణమే వారిని వెనక్కి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగుల్లో అశాంతి మంచిది కాదు. అలాంటి పరిస్థితులు ఉంటే వారు సరిగ్గా పనిచేయలేరు. అందుకే పదోన్నతులు ఇచ్చాం, బదిలీలు చేపడుతున్నాం, అసంతృప్తిని దూరం చేస్తున్నాం. ఇది తరచూ సీఎం మొదలుకొని మంత్రుల వరకు చెప్పే నీతి వ్యాఖ్యలు. కానీ గత లోక్సభ ఎన్నికల సమయంలో వివిధ స్థాయిలో ఉన్న వందలాది మంది అధికారులను బదిలీ చేసి ప్రభుత్వం వారిని వెనక్కి రప్పించడాన్ని విస్మరించింది. వీరి గోడును కనీసం పట్టించుకోకుండా గాలి కొదిలేసింది. దీంతో వారంతా 5 నెలలుగా అపసోపాలు పడుతున్నారు. ఎన్నికల సమయంలో కొన్ని కీలక శాఖల్లోని ఉద్యోగులను బదిలీ చేయటం, ఎన్నికలు పూర్తి కాగానే తిరిగి వెనక్కి రప్పించడం ఆనవాయితీ. ఈ తరహాలోనే మేలో జరిగిన లోక్సభ ఎన్నికలకు ముందు ఉద్యోగులను పెద్ద ఎత్తున బదిలీ చేశారు. పంచాయతీరాజ్, పోలీస్, అటవీ, రెవెన్యూ, మున్సిపల్, ఎక్సైజ్ సహా 14 శాఖల్లో ఈ బదిలీలు జరిగాయి. మున్సిపల్ కమిషనర్లు సహా కింది స్థాయి ఉద్యోగులు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలను బదిలీ చేశారు. ఎన్నికలను సాకుగా చూపి ఆనాడు బదిలీలు చేశారు. కనీసం ఆప్షన్లు కూడా ఇవ్వకుండా ఒక్కొక్కరిని జిల్లాలను దాటించి 150 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్ ఇచ్చారు. ఎన్నికలు పూర్తవగానే వెనక్కి వస్తామన్న ధీమాతో ఆనాడు వెళ్లారు. కానీ ఎన్నికలు ముగిసి దాదాపు 5 నెలలు గడిచింది. కానీ బదిలీ చేసిన వారిని మాత్రం వెనక్కి రప్పించలేదు. లోక్సభ ఎన్నికల సమయంలో ఆప్షన్లు ఇవ్వకుండా ఇష్టరీతిన బదిలీలు చేశారని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ 2 నెలల్లోనే పని ఒత్తిడితో 6 ఎంపీడీఓలు చనిపోయినట్లు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. వివిధ జిల్లాల్లోని 399 మంది ఎంపీడీఓలను బదిలీ చేసినట్టు తెలుస్తుంది. పలుమార్లు మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చినా సమస్యలకు పరిష్కారం చూపడం లేదని ఉద్యోగ సంఘాలు వాపోతున్నారు. ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి వారిని వెనక్కి రప్పించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.